నమస్తే అందరికీ. కొన్ని చోట్ల బిజినెస్ వ్యవహారాలలో ఇద్దరు ముగ్గురు లేక నలుగురు పార్ట్నర్షిప్ ఉంటారు. ఈ పార్ట్నర్షిప్లో భాగంగా లావాదేవీలలో కొంత మొత్తం వ్యాపారం, రియల్ ఎస్టేట్ కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఫ్లాట్ల బిజినెస్ కావచ్చు, ఇంకా రకరకాలుగా వీటిలో ఎప్పుడైతే ఇబ్బందికరంగా ఉంది అని అనుకుంటారో ఆ రోజే ఆ పార్ట్నర్షిప్ నుండి తొలగించుకోండి. ఆ పార్ట్నర్షిప్లో లావాదేవీలు ఎంత వచ్చినాయి, ఎంతవరకు నష్టపోయినా ఇబ్బంది ఏం లేదు. ఆ సావాసాన్ని అంతటితో క్లోజ్ చేసుకునే విధంగా మీ విధానాలు ఉండాలి. లేదంటే అవి ఎంతవరకు దారి తీస్తున్నాయంటే చివరికి చంపుకోవడం వరకు దారి తీస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా, ఇబ్బందులు లేకుండా పార్ట్నర్షిప్ రంగంలో కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కానీ, బిజినెస్లో కానీ, పెట్టుబడి పెట్టే విధానాల్లో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలని చాలామందికి తెలియజేస్తాను.